హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే రాగి సంకటి ప్రిపేర్ చేశానండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, అంతే హెల్తీ కూడా అండి. షుగర్ పేషెంట్లకైతే అస్సలు చెప్పనవసరం లేదు. రాగి సంకటి చేసుకుంటే చాలా మంచిదండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటామో అదే కప్పుతో డబల్ నీళ్లు పోసుకోవాలండి. నేను 1.5 గ్లాస్ బియ్యం పోసుకున్నాను కదా, అందుకని 3 నీళ్లు పోసుకున్నాను. వీటికి రేషన్ బియ్యం అయితేనే టేస్ట్ బాగుంటుందండి. మామూలు మనం అన్నానికి వండే బియ్యం కంటే కూడా రేషన్ బియ్యం అయితేనే బాగుంటుంది. మనకు పొంగలికి ఉడుకుతుంది కదా, కొంచెం చిక్కగా మెత్తగా అవుతుంది కదా, ఆ టైంలో రాగి పిండి వేసుకోవాలి. ఈ లోపల నేనైతే పక్కన స్టవ్లో వడ పులుసు పెట్టుకుంటున్నానండి. ఉదయాన్నే మసాలా వడలు, మినప వడలు చేసుకున్నాను. ఇలా చేసుకున్నప్పుడైతే నేను వడ పులుసు పెట్టేస్తానండి. మసాలా వడలు కొంచెం ఎక్కువ వేసేసుకొని వడ పులుసు అయితే పెట్టేసుకుంటాను. అందుకని సంకటి కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. వడ పులుసు దీంట్లో కూడా బాగుంటుంది, పులుసే కదా అని సంకటి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఒక పక్క రైస్ కుక్కర్లో అన్నం కూడా పెట్టేశాను. 3 ఒకేసారి అయిపోతాయి. 1 అవర్లో అయితే అయిపోయిందండి. ఒక స్టవ్ మీద సంకటి, ఇంకో స్టవ్ మీద వడ పులుసు పెట్టేస్తున్నాను. రైస్ కుక్కర్లో అన్నం ఉడుకుతూ ఉంది. 1 అవర్లో అయితే నాకు 3 అయిపోయాయి. వడ పులుసు కూడా మనం మామూలు పులుసులు ఏ విధంగా పెట్టుకుంటామో అలాగే పెట్టేసుకోవచ్చండి. మనం ఏ కూరగాయలు అయితే దెబ్బలు వేసుకుంటామో వాటి ప్లేస్లో వడలు వేసేసుకుంటే సరిపోతుంది. అంటే ఫస్ట్ వేయకుండా చివరిలో దింపే ఒక 5 నిమిషాలు ముందు కనుక వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది పొంగలికి ఉడికినట్టు ఉడికేశాక లాస్ట్లో ఇలా రాగి పిండి వేసేసుకొని ఒక 2 నిమిషాలు అలాగే వదిలేయండి. కలపనవసరం లేదు. ఒక 2 మినిట్స్ అయితే రాగి పిండి వేసి అలాగే వదిలేయండి. 1.5 బియ్యం పోసాం కదా, 3/4 పిండి 3/4 గ్లాస్ తోటి రాగి పిండి, అంటే మీరు ఎంత బియ్యం పోసుకుంటే అంత సగం రాగి పిండి వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆగేసి కలిపేశాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంకా బాగా కలిపేసుకొని, రాగి సంకట్లో అయితే ఉప్పు వేయకూడదు. ఇంకా మరీ తినలేకపోతే మనకు పులుసు కాంబినేషన్ ఉంటుంది కదా, ఉప్పు అయితే అవసరం లేదండి, చేసేసుకోవచ్చు అట్లాగే. లేదు కావాలనుకుంటే ఒక్క చిటికు ఎక్కువ కాకుండా ఒక్క రవ్వ వేసుకోండి. మామూలుగా అయితే నెయ్యి వేయరండి, నేనైతే కొంచెం నెయ్యి వేసి ముద్ద చేసుకున్నాను, చేతికి అతుక్కోకుండా వస్తుందని. మనం పట్టుకోగలిగినంత వేడితోటి ముద్దలు చేసేసుకోవాలండి. మరీ చల్లారితే గట్టిగా అయిపోతుంది. కొంచెం వేడిగానే ఉంది, అలాగే చేసేస్తున్నాను. మీరు చేతికి కాలకుండా పట్టుకోగలిగినంత వేడి ఉంటేనే చేసుకోండి. నాకైతే కొంచెం పెద్దవారి చేయికి పట్టినంత 4 ముద్దలు అయితే వచ్చాయండి. మాకు నలుగురికి 4 ముద్దలు సరిపోయాయి. మీరైతే ఒక్కసారి ట్రై చేయండి, చాలా ఈజీ అండ్ హెల్తీ కూడా. ఈ లోపల నాకు పులుసు కూడా ప్రిపేర్ అయిపోయిందండి. నేనైతే 12:30కి స్టార్ట్ చేశానండి. 1:30కి అయితే అన్నీ అయిపోయాయి. వేడివేడిగా అలాగే తినేసాము. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చింది ఏంటనేది అయితే కామెంట్ చేయండి. నేను వెడల్పు గిన్నె మందంగా లేకపోబట్టి నేను కుక్కర్లో చేసుకోనన్నానండి. కుక్కర్లో అయితే అవసరం లేదు, మామూలు గిన్నెలో అయినా చేసుకునేసేయచ్చు. ఇంకా నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, కానీ నెయ్యి అందరూ తినరు కదండి, హెల్త్కి మంచిది కాదని. నేనైతే నెయ్యి మంచిదని అనుకుంటాను. కొలెస్ట్రాల్ ఉన్నోళ్ళు అయితే నెయ్యి తగ్గించడమే మంచిది. చూసారు కదా, 4 ముద్దలు అయితే వచ్చేసేయండి. అలాగే వడ పులుసు కూడా ప్రిపేర్ అయిపోయింది. ఈ పులుసు సంకటి కాంబినేషన్ అయితే చాలా బాగుండిందండి. నేను టేస్ట్ చూశాకే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.